గత శుక్రవారం వచ్చిన చిత్రాల్లో కమిటీ కుర్రాళ్ళు మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాలన్నీ గురువారమే వస్తున్నాయి. వీటికో అడ్వాంటేజ్ ఉంది. గురువారం సెలవు దినంతో మొదలై ఈ ఊపు సోమవారం రాఖీ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. దాంతో మ్యాక్సిమం కలెక్షన్స్ను ఈ 5 రోజుల్లోనే పొందాలని చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వస్తుందా రాదా అనే సందేహాలకు తెరదించుతూ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ డబుల్ స్మార్ట్ మూవీ ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇటీవలి కాలంలో రామ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో పెద్దంత విజయాన్ని నమోదు చేసుకోలేదు. అలానే పూరీ జగన్నాథ్ కెరీర్ పాన్ ఇండియా మూవీ లైగర్ ఫ్లాప్తో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అయినా చిత్రంగా డబుల్ స్మార్ట్కు క్రేజ్ బాగానే క్రియేట్ అయింది. కావ్య థాపర్ హీరోయిన్గా, సంజయ్ దత్ విలన్గా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. గురువారం వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటికే షాక్, మిరపకాయ చిత్రాలు వచ్చాయి. అలానే ఈ సినిమా నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్ సైతం రవితేజతో ధమాకా, ఈగిల్ మూవీస్ తీశారు. ఆ రకంగా వీరి కాంబోలో ఇది 3వ సినిమా. ఇది హిందీ చిత్రం రైట్కు రీమేక్ అయిన దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశారట. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రాబోతున్న మరో సినిమా ఆయ్. ఈ సినిమా ప్రదర్శన 15వ తేదీ ఉదయం ఆటతో కాకుండా సాయంత్రం ఆటతో ప్రారంభించబోతున్నారు. మ్యాడ్ మూవీతో విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్. ఈ గ్రామీణ నేపథ్య ప్రేమ కథా చిత్రంతో అంజికే మణిపుత్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, విద్యా కొప్పినిడి దీన్ని నిర్మించారు. విక్రమ్ కథానాయకుడుగా పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీ ఆగస్టు 15న వస్తోంది. దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి కథతో కోలారు బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. విక్రమ్ మేకోవర్తో పాటు జీవి ప్రకాష్ సంగీతం కూడా మూవీకి హైలైట్ కానుంది. అలానే జాన్ అబ్రహం హిందీలో నటించి నిర్మించిన వేద చిత్రము తెలుగులో డబ్ అయింది. వేద రాజ్యాంగ రక్షకుడు పేరుతో ఇది 15వ తేదీ జనం ముందుకు వస్తోంది. సార్వరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్రను పోషించింది. మరి ఈ 5 చిత్రాల్లో ఏవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.